కాకినాడ నగరంలోని జగన్నాథపురం జె రామారావుపేట ప్రాంతంలో తాగునీటి పైప్ లైన్ ధ్వంసం కావడంతో మరమ్మతు పనులకు అత్యవసరంగా చేపట్టామని, పనులు పూర్తయ్యే వరకు స్థానిక ప్రజలకు ట్యాంకర్ల ద్వారా తాగునీటిని సరఫరా చేస్తున్నామని కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ తెలిపారు. శుక్రవారం ఉదయం కమిషనర్ జె రామారావుపేట ప్రాంతంలో విస్తృతంగా పర్యటించి అక్కడ పరిస్థితులను పరిశీలించారు. ఈ సందర్భంగా స్థానిక కూటమి నాయకులు 21వ డివిజన్లో నెలకొన్న పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకుని వచ్చారు. ముఖ్యంగా తాగునీటి పైప్ లైన్ దెబ్బతినడంతో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను వివరించారు. దీనిపై స్పందించిన కమిషనర్ పైప్ లైన్ తక్షణమే నిలిపివేసి మరమ్మతు పనులు చేపట్టినట్లు తెలిపారు. ప్రస్తుతం పనులు వేగంగా కొనసాగుతున్నాయని, శనివారం నాటికి పైప్ లైన్ పునరుద్ధరణ పూర్తి చేసి సాధారణ నీటి సరఫరాను పునఃప్రారంభిస్తామని పేర్కొన్నారు. అలాగే ట్యాంకర్ల ద్వారా తాగునీటిని అందుకుంటున్న ప్రజల వద్దకు వెళ్లి వారి సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. సమస్య పరిష్కారానికి అధికారులు కృషి చేస్తున్నారని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా కమిషనర్ డివిజన్లోని రజకుల దోబీఘాట్ సమీపంలోని రాజీవ్ గృహకల్ప ప్రాంతాన్ని కూడా సందర్శించి స్థానికుల సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం దోబీఘాట్ ప్రాంతాన్ని పరిశీలించారు. అక్కడ వీధి దీపాలు పనిచేయడం లేదని స్థానికులు కమిషనర్ దృష్టికి తీసుకుని రాగా సమస్యను వెంటనే పరిష్కరించేందుకు సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రజా సమస్యల పరిష్కారానికి నగరపాలక సంస్థ ఎల్లప్పుడూ కట్టుబడి ఉందని, తాగునీటి సరఫరా, పారిశుద్ధ్యం, వీధి దీపాల వంటి మౌలిక సదుపాయాల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నామని కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ తెలిపారు. ఈ పర్యటనలో హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పృథ్వీచరణ్, డిఈ లక్ష్మీనారాయణ, ఈ అర్జున్, శానిటేషన్ ఇన్స్పెక్టర్ రెడ్డి, స్థానిక కూటమి నాయకులు, జనసేన ఇన్ఛార్జ్ మండపాక దుర్గాప్రసాద్, 21వ డివిజన్ టీడీపీ ఇన్ఛార్జ్ శేషగిరిరావు, టి రామలింగేశ్వరరావు, ఇమాం సాహెబ్, షేక్ అన్వర్ మరియు కార్పొరేషన్ సిబ్బంది పాల్గొన్నారు. కూడా ఈ సమ్మర్ లో ఎవరికి ఏ విధమైన ఇబ్బంది ఏర్పడలేదు అని వారు చెప్పారు. ఇది జస్ట్ టెక్నికల్ ప్రాబ్లం, పైపు పాడైపోవడం లేసాము. ఆ వర్క్ ఈ రోజు 80% కూడా కంప్లీట్ అయిపోయి సాయంకాలం కల్లా వారికి వాటర్ సరఫరా చేయడం జరుగుతుంది. అదే విధంగా మనం ధోబీ ఘాట్ కి రావడం జరిగింది. ధోబీ ఘాట్ లో కూడా ఇక్కడ లైట్లు మనకి ప్రాబ్లం చెప్పారు. ఆ లైట్లు కూడా ఇప్పుడు మనకి ఎస్సీగా ఎలక్ట్రికల్ డిఈ గారు ఉన్నారు, ఏఈ గారు కూడా ఉన్నారు. వాళ్ళంతా కూడా ఇప్పుడు చూసి అవన్నీ కంట్రోల్ చేసేస్తారండి. ఈ లైట్లు సాయంకాలం కల్లా వెలిగించమని ఏర్పాటు చేస్తుంది. అదే విధంగా ఈ సంబంధించిన డ్రైన్స్ కూడా మనం చూస్తున్నాము. ఈ డ్రైన్ లో మన డీసిల్టేషన్ అవుతుంది. ఇందాక మనం చూసాము. అక్కడ డీసిల్టేషన్ జరుగుతున్నప్పుడు సమయంలో ఆ డీసిల్టేషన్ జరిగినప్పుడు ఆ ప్రొక్లైనర్ కూడా దాన్ని బ్లేడ్ రూపంలో పెట్టమని చెప్పాను. బ్లేడ్ రూపంలో పెట్టడం వల్ల మట్టి కింద సిమెంట్ చేసిన డ్రైన్ పాడైపోకుండా మన ఫ్లాట్ గా రావడానికి ఉంటుంది. అది కూడా చెప్పాం. దే ఆర్ డూయింగ్ దట్ వర్క్. అదేవిధంగా ఇక్కడ మన ఎవరో మరి మన ఆ సిమెంట్ రోడ్డు పైన ఒక షెల్టర్ వేసేసి గేదెలను కట్టేస్తున్నారు. అది స్థానికంగా అభ్యంతరం చేశారు. వారిని కూడా తొలగించడానికి జరుగుతుంది. అదేవిధంగా ఒక ఆవిడ సిమెంట్ రోడ్డు మీదే టైర్లు పెట్టేసి ఆ ఓ వంట చేసేస్తున్నారని పక్క వారు ఫిర్యాదు కూడా జరిగింది. అది కూడా మనం తొలగించడం జరిగింది. అంటే అందరికీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ముఖ్యంగా ఈ ప్రాంతంలో రోడ్డు పైన వంట చేయటం అనేది చాలా పొల్యూషన్ అవుతుంది. అదే వాళ్ళకి ఇన్కన్వీనియన్స్, ఏదైనా ప్రమాదం జరుగుతుంది. అందువల్ల రోడ్డు మీద ఎవరు కూడా పొయ్యిలు పెట్టించి చేయొద్దని మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను.